క్వశ్చన్ అడిగారు. ఇప్పుడు కేంద్రంలో ఉన్నది బీజేపీ పార్టీ. బీజేపీ పార్టీయే కాళేశ్వరం ప్రాజెక్టును పార్లమెంట్ సాక్షిగా ఏ ఏ విధంగా కొనియాడినరో జలశక్తి మంత్రివర్యులు మనకు అందరికీ తెలుసు. గజేంద్ర షెకావత్ గారు తర్వాత మిషన్ భగీరథ గురించి ఏ విధంగా మాట్లాడినరో కూడా మన అందరికీ తెలుసు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ల అవినీతి జరిగింది అనేసి బీజేపీ వాళ్ళు అన్నారు. ఫస్ట్ ఆ రాగాన్ని ఎత్తుకొని రేవంత్ రెడ్డి గారు అవినీతి జరిగింది, అవినీతితో పాటు ఎలక్షన్లకు 2 నెలల 15 రోజుల ముందటనే ఎలక్షన్ కోడ్ పడ్డాకనే మేడిగడ్డ కూలింది కుంగింది అనేసి కూడా ప్రచారాలు చేసిర్రు, కొట్టుకపోయింది అని ప్రచారాలు చేసిర్రు. ఇప్పుడు రాష్ట్రంలో మా పార్టీ అధికారంలో లేదు, కేంద్రంలో మా పార్టీ అధికారంలో లేదు. కేంద్రంతో మాకు సంబంధం లేదు, రాష్ట్రంతో ఉన్న కాంగ్రెస్ పార్టీ తోటి సంబంధం లేదు. 2 జాతీయ పార్టీలు మరి ఇప్పటి వరకు ఈ 2 సంవత్సరాల నుంచి కొండను తవ్వి ఎలుకను కూడా చిట్టెలుకను కూడా పట్టలేకపోయినరు. మరి అవినీతి జరిగింది అని వాళ్ళే ఆరోపణలు చేసిరు కదా, ప్రభుత్వాలు ఉన్నాయి వాళ్ళే కదా, మరి నిరూపించండి, నిర్ధారించండి, ఏం చేస్తారో చెయ్యండి. అన్నిటికీ రెడీగానే ఉన్నాం కదా మేము. 150 కోట్ల జనాలు ఈ 2 జాతీయ పార్టీల చేతిల్లో నరకం అనుభవిస్తున్నాయి. ఈ ఇందాక అప్పులు చేసిండ్రు కేసీఆర్ గారు అనేసి బీజేపీ నాయకులు చెప్పిండ్రు. అన్నగారు మోడీ గారు అప్పులు చేయలేదా అండి? 200 లక్షల కోట్ల అప్పులు చేసి నెంబర్ 1 అప్పులు చేసిన ప్రధానమంత్రిగా నిలిచిపోయింది మోడీ గారు కదండి. జూన్ 23 నాటికే అప్పులు చేసి రాష్ట్రం ఎంత, దేశం ఎంత? అప్పులు చేసి అమ్మా రాష్ట్రం ఎంత? 4 కోట్ల జనాభా, 154 కోట్లు, 150 కోట్ల జనాభా ఇక్కడ, 4 కోట్ల జనాభా ఇక్కడ. ఆమె అంటున్న దాంతో పాటు మా నిష్పత్తి ఎంత ఊహించనంత కదా. వీళ్ళు పెట్టినా చూస్తే ఏడిపోతుంది, అంచనా కూడా వేయలేం కదా. ఇప్పుడు వీళ్ళ మెడికల్ కాలేజ్ ఎవరు ఇచ్చారు? కేంద్రమే ఇచ్చింది కదా. వీళ్ళ కాళేశ్వరం ప్రాజెక్ట్ నిధులు ఎవరు ఇచ్చారు? కేంద్రమే ఇచ్చింది కదా. జల్ జీవన్ మిషన్ నుంచి అనేకమైనటువంటి దాంట్లకు స్పెషల్ గా ప్రతి సంవత్సరం జల్ జీవన్ మిషన్ నుంచి ప్రత్యేకమైనటువంటి నిధులు ప్రతి ఏటా తీసుకున్నారు వీళ్ళు. నిధులు వాడుకున్నారు అంటే నేను వేరే వారికి ఇచ్చిన దానికే వాడుకున్నారు. నేను చెప్తాను మేడం, జల్ జీవన్ మిషన్ కింద ప్రతి ఊరుకు ప్రతి ఇంటికి ఇవ్వాల్సినటువంటి నిధులను తీసుకొని పోయి కాళేశ్వరంకు వాడుకున్నారు. మేము అదే చెప్తున్నాం కదా, నిధులు మీరు ఎందుకు పరిలిస్తున్నారు, దేనికి ఇచ్చిన నిధులు ఏం చేసారు అని మీకు ఇన్నిసార్లు చెప్పిన మాట్లాడారు కదా. మన తెలంగాణలో ఎందుకు ఒకటైతే లేరు? మరి తెలంగాణకు అన్యాయం జరుగుతుంది, కృష్ణా నీళ్ళల్లో అన్యాయం జరుగుతుంది, తెలంగాణ ప్రాజెక్టుల విషయంలో అన్యాయం జరుగుతుంది, తెలంగాణకు రావాల్సిన మెడికల్ కాలేజ్ విషయాలలో అన్యాయం జరుగుతుంది, తెలంగాణకు రావాల్సిన అప్పుడు మీ బాబు చేపల పులుసు ఎందుకు మళ్ళా ఆంధ్రతో ఎందుకు కుమ్మకాయుడు? ఆంధ్రతో ఎందుకు కుమ్మకాయుడుగా? మొన్న పంచాయతీ అదే కదా, కృష్ణా నీళ్ళ పంచాయతీ ఎవరితో కదా. మీ బాపే వాళ్ళు అప్పుడు పులుసు. ప్రజలకు కావాల్సిన ఇక్కడ నుంచి 2 కేంద్ర మంత్రులు ఉన్నారు. కేంద్ర మంత్రులు ఏమైనా పరిశ్రమలు తీసుకొచ్చిరా? మాకు పరిశ్రమ లేదమ్మా. రాష్ట్రం ఏం చేస్తుంది? రాష్ట్రం ఏం చేస్తుంది? ఏం నివేదికలు ఇచ్చిర్రు? ఏం అడిగిర్రు? ఎప్పుడైనా కూర్చొని మాట్లాడిరా? పార్టీలకు అతీతంగా కూర్చోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్రాలు కాదు, పార్టీకి అతీతంగా అందరం కూర్చోవాల్సిన అవసరం ఉంది. ఎవరు పోలేదు? వాళ్ళే రానప్పుడు మేమేం చెప్తాం? ఎన్ని పిలిచినా రారు కదా వాళ్ళు. ఆయన ఇంట్లో కూర్చునే సరిపోయిందమ్మా. ఎప్పుడైనా ప్రజలకు రమ్మను, కేంద్రం రమ్మను, ఢిల్లీ రమ్మను, మాట్లాడమను, ప్రజల సంక్షేమం గురించి మాట్లాడమను. అది కాకుండా ఇంట్లో కూర్చుంటా బీఆర్ఎస్ నాయకులు వాళ్ళ లెక్క మాట్లాడతలేను నేను. ఏంది ఇప్పుడు రేవంత్ రెడ్డి అంటారా? అంట బరాబర్ అంట మాట్లాడు. బాపూజీ అనొచ్చట. కేసీఆర్ గారు తెలంగాణ తీసుకొచ్చిన కేసీఆర్ గారిని బాపు అనొద్దట. బాపు అంటే కింద కామెంట్లు ఏం పెట్టిస్తున్నారు? కామెంట్ల గురించి మీరు మాట్లాడుతున్నారా? ఇదే కాంగ్రెస్ నాయకులు మరి కేసీఆర్ గారిని కేసీఆర్ గారు అంటారా? అన్ని చూస్తున్నా. తెలంగాణ చేసింది కేసీఆర్ గారు. తెలంగాణ కేసీఆర్ గారి చేతిలో ఉన్నప్పుడే బాగుండే. ఇప్పుడు తెలంగాణను అస్తావ్యస్తం చేస్తున్నారు. తెలంగాణలో అంటేనే చీ అనే విధంగా చేస్తున్నారు వీళ్ళందరూ కలిసి. అదే ఆంధ్రాకు అన్యాయం జరిగితే వైఎస్ఆర్సీపీ ఒకటైతది, కాంగ్రెస్ ఒకటైతది, టీడీపీ ఒకటైతది, పవన్ కళ్యాణ్ ఒకటైతాడు, అందరు ఒకటై వాళ్ళకి కావాల్సినవి తెచ్చుకుంటారు. తెలంగాణకు మాత్రం ఎట్టి గొర్రెల మామగమేమన్నా మనకు అన్యాయం జరుగుతుంది. మనకు ప్రాజెక్టులకు కనీసం జాతీయ హోదా ఇస్తలేరు, మనకు నిధులు ఇస్తలేరు, మనకు బడ్జెట్ ఇస్తలేరు. కొన్ని పారామీటర్స్ ఉంటాయమ్మా, నువ్వు అనగానే సరిపోదు జాతీయ హోదా అనగానే. వాటి గురించి
అనుకోర్రి. ఏం లేనప్పుడు ఎందుకు భయపడతారు మీరంతా? బిడ్డను కూడా చేసిండు, బిడ్డ చేసిండు, అల్లుని చేసిండు, బిడ్డ చేసిండు, అల్లుని. బిడ్డనే చెప్తుంది కదా, మన బిడ్డ చెప్తుంది కదా, మేము చెప్పలే కదా, మన బిడ్డనే చెప్తుంది కదా. ముందు కవితకు చెప్పమను, మీ బాపుకు చెప్పే ముందు కవితకు చెప్పమను. సంతోష్ గారు ఏం చేసిండ్రు తెలియదా? తెలంగాణ రాష్ట్ర ప్రజలకే కాదు, భారతదేశంలో ఉన్న అందరికీ తెలుసు. బిఎల్ సంతోష్ గారు ఎమ్మెల్యేలను కొనుగోలు చేద్దామని చూసిండ్రా లేదా? అవన్నీ ఉత్తపుచ్చట్లమ్మా. కేసు నిలబడలే, కనీసం బెయిల్ కూడా, కనీసం వాళ్ళని కస్టడీలో కూడా తీసుకోలే, 36 గంటలు పట్టింది కస్టడీ తీసుకోనికే. తప్పుడు కేసులు చేయాలంటే కస్టడీ కూడా రాలేదు. మీ బాపు చేసిన పని అదంతా. ఫిరాయింపుల చట్టాన్ని తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి టిఆర్ఎస్ పార్టీనే లేకుండా చేద్దామని చూసింది. అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి కాదండి. ఇవన్నీ మీరు చేస్తూ ఏమన్నంటే కేసీఆర్ ఇచ్చేసిండు, కేసీఆర్ చేసిండు. కేసీఆర్ ఏం చేసిండండి? కేసీఆర్ తెలంగాణ తీసుకొచ్చిండు, చావు నోట్ల బయటకు వచ్చారు. సోనియా గాంధీ గారు యూపీ చైర్మన్ గా ఉండి ఇప్పించింది. అందరి వల్ల అయింది, కాంగ్రెస్ అందరి వల్ల అయింది. కానీ బిల్లు పెట్టేటప్పుడే ఈయననే కేసీఆర్ అన్నాడు కాంగ్రెస్ బిల్లు పెట్టించింది సోనియమ్మ. సార్ లేడు. తెలంగాణ విషయంలో ఆ క్రెడిట్ ఎవరు ఏ ఒక్కరికి కూడా ఆ పేరు మీద 10 ఏళ్ళు పర్మనెన్స్ సరిపోదా? సరే ఇదంతా తెలంగాణ సోనియా గాంధీ ఇస్తే దేశం స్వతంత్రం పావని గారు చాలా రోజుల తర్వాత తెలంగాణ సోనియా గాంధీ ఇస్తే తెలంగాణ సోనియా గాంధీ ఇస్తే భారతదేశానికి స్వతంత్రం బ్రిటిష్ దానికి దండం పెడదాం పార్టీ మాట్లాడు తెలంగాణ ఉద్యమాన్ని తక్కువ తెచ్చుకున్నారు కానీ ఇచ్చింది తెచ్చుకున్నారు కానీ ఎందుకు కేసీఆర్ ఎందుకు పోయిండు కుటుంబంతో? చేసి తెచ్చుకున్నాం మేము. మాది మనది మేము చేసినాం. సోనియా గాంధీ శ్రవణ్ గారు అనేది కూడా సోనియా గాంధీ ఇచ్చిరో కేసీఆర్ తెచ్చిరో కాదు, తెలంగాణ ప్రజలు తెచ్చుకున్నారు. ఎవరు కష్టం చేసినా కేసీఆర్ ఎందుకు రుద్దుతారు? ఎవరు కష్టం చేసినా కేసీఆర్ ఎందుకు రుద్దుతారా మీరు? అరే ఊకమ్మా, మస్తు మంది చెప్తొచ్చారు. ఒక్కసారి కేసీఆర్ కూడా రాలే, కేసీఆర్ కూడా రాలే. కొన్ని ఉద్యమాలకు పిలుపునిస్తే రానే రాలే. కేసీఆర్ సందర్భాలు ఉన్నాయి. ఉద్యమాన్ని గురించి టాపిక్ ఆమె మాట్లాడుతుంటే తెలియదు విషయం తెలియదు. ప్లీజ్ సంక్రాంతి పండుగ తెలంగాణ చేసిన అంటారు. ఒక్క నిమిషం. సరే పావని గౌడ్ గారు ఇవన్నీ విషయాలు పక్కన పెడతాము. చాలా రోజుల తర్వాత కేసీఆర్ గారు బయటకు వస్తున్నారు. రేపు తెలంగాణ భవన్ లో మీటింగ్ పెట్టబోతున్నారు. ఆయన ఏం మాట్లాడబోతున్నారు, ఎందుకు మీటింగ్ పెడుతున్నారు, ఇవన్నీ కూడా వస్తున్న పరిస్థితుల్లో దాని గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా మీకు? ఆయన తెలంగాణ గురించి వస్తున్నారు. తెలంగాణ ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని చూసి చెలించే వస్తున్నారు. 2 సంవత్సరాలు కనీసం సంవత్సర కాలం తర్వాత బయటికి వచ్చినా కూడా అయ్యో టైం ఇస్తలేరు అని అంటారు. 2 ఏళ్ళు అయింది. 2 ఏళ్ళు అయినా కూడా ఇప్పుడు కృష్ణా నీళ్లు ఏ విధంగా తరలించకపోతారో, ఎందుకు ముఖాలు ముడుచుకొని కూర్చుంటున్నారో, నీళ్ల మీద ఎంత కోత జరుగుతుందో, జూరాల ప్రాజెక్టు గురించి వెళ్ళి నీళ్లు రావు, యాసంగి పంట ఏసుకోకుర్రి అనే పరిస్థితి వచ్చింది. కేసీఆర్ ఉన్నప్పుడు ఇట్లుండేనా అండి? మన నీళ్లు మనకు తీసుకున్నాం కదా. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారండి? వీళ్ళు ఏం చేస్తున్నారు? వచ్చేది నీళ్ల కోసమే వస్తున్నారు.
కేసీఆర్ గారు వచ్చేది తెలంగాణ ప్రజలు పడుతున్న కష్టాలను చూసి చెలించి వస్తున్నారు. ఆ రోజు రైతు బంధు కావడానికి రైతు బంధు కావడానికి ఎవరు దరఖాస్తులు పెట్టుకోలే, ఎవరు ఏం చేయలేదు. అందరికి రాళ్లకు రప్పలకి వేసిర్రు అంటారు కదా, మరి వీళ్ళకే దేనికి వేస్తున్నారో వాళ్ళకే తెలవాలి. ఇంకొకటి రాళ్ళు రప్పలు తీసేసి మరి అందరికి వేయాలి కదా. ఇప్పటి వరకు యాసంగి పంట స్టార్ట్ చేసుకున్నారు, రైతులు పొలాలు దున్నుకొని పెట్టుకున్నారు. ఇప్పటి వరకు రైతు బంధు రాకపోతే వాళ్ళ పరిస్థితి మళ్ళీ అప్లపాలే కదా అండి. మొన్ననే వానలు వచ్చి పంటలు సరిగ్గా వండలే. ఎకరం పంటల కనీసానికి 30,000 20,000 కూడా రాలేదు. రైతులు పాపం కష్టాలు పడ్డారు. మళ్ళా అది తెరవక ముందు ఇప్పుడు మళ్ళీ యాసంగి వస్తుంది. ఇప్పుడు రైతు బంధు వేస్తలేరు. రైతు బంధుకు రావాలి, మళ్ళీ రైతులకు మళ్ళీ నీళ్లు కావాలి. నీళ్లు ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా నీళ్లు లేని పరిస్థితి. నీళ్ళేమో వాళ్ళకి తరదించుకోపోతున్నారు. ఇసుక కోసం చెక్ డ్యాంలన్నీ కూల్చేస్తున్నారు. ఎక్కడ 200 మీటర్ల లోతు వేసినా కూడా, బాయి ఫీట్లు వేసినా కూడా నీళ్ళు వచ్చేటి. ఇప్పుడు నీళ్లు రాని పరిస్థితి తీసుకొచ్చారు. ఎక్కడికక్కడ చెక్ డ్యాంలు కట్టి, బ్యారేజీలు కట్టి, నీళ్లను ఆపి అది పొలాలకు నీళ్లు తీసుకొచ్చింది కేసీఆర్ గారు. అయితే పొలాలు ఎండేటట్లు చేస్తూ రైతుల కళ్ళల్లో కన్నీళ్లు వేస్తున్నారు. ఇవన్నీ చూసి చెలించే కేసీఆర్ గారు బయటకు వస్తున్నారు. తెలంగాణ అస్తిత్వం మీద, తెలంగాణ ఆనవాళ్ళ మీద, తెలంగాణల మీద అన్యాయం జరుగుతుంది కాబట్టి ఆయన బయటకు వస్తున్నారు. రేపు జరిగిన మీటింగ్ తర్వాత నేను మళ్ళీ మాట్లాడతా. ఏం మాట్లాడిండ్రు, ఏం దిశానిర్దేశం ఇచ్చిండ్రు అని విన్న తర్వాత నేను మళ్ళీ మాట్లాడతా. ఎవరు అవునన్నా కాదన్నా విజిత గారు చెప్పండి. విజిత గారు ఎవరు అవునన్నా కాదన్నా భారతదేశం స్వతంత్రం తీసుకొచ్చిందంటేనే బాపూజీ గారు ఫాదర్ ఆఫ్ ది నేషన్ గాంధీజీ అని అంటారు. తెలంగాణ స్వాతంత్రాన్ని తీసుకొచ్చింది, తెలంగాణను తీసుకొచ్చింది బాపు కేసీఆర్ గారు. ఫాదర్ ఆఫ్ ది తెలంగాణ బాపు కేసీఆర్ గారు. ఎవరు అవునన్నా కాదన్నా మేము యుద్ధాలు చేస్తే, మేము పోరాటాలు చేస్తే వచ్చింది తెలంగాణ. ఎవరో విజిత చెప్పిందనో, పావని గౌడ్ చెప్పిందనో బయటికి రాలే. కేసీఆర్ ఒక్క పిలుపుతోటి అందరు బయటికి వచ్చిర్రు. సాగర హారాలు కానివ్వండి, మానవ హారాలు కానివ్వండి, రైలు రోకోలు కానివ్వండి, సకల జనుల సమ్మెలు కానివ్వండి, వంట వార్పులు కానివ్వండి, ఆయన పిలుపుతోనే బయటికి వచ్చిండ్రు, ఆయన ఉద్యమంతోనే బయటికి వచ్చిండ్రు, ఆయన తీసుకొచ్చిండు తెలంగాణ. అంతే. రైట్. సరే రాములు గారు, ఏదైనా కూడా